నూతన ఇసుక విధానం అంటూ ప్రభుత్వానికి ఆదాయం ప్రజల అవసరాలు తీరేలా ఒక పాలసీని తీసుకురాబోతున్నటువంటి ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మన బడా మాటలు ఉంటాయి కానీ చేతలు లేనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి పాలసీ ఏ విధంగా ఉందంటే, ఎలక్షన్స్కు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గద్దెన కూర్చున్న తర్వాత హామీలను నెరవేర్చడం దానికి అసలు రూపమే లేకుండా పోయింది. నెరవేర్చడం లేదు, దానికి రూపాన్ని చూపించడం లేదు. జనాలను మోసం చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతుందనే విషయం అయితే గమనించాలి మీరు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటలు డెడ్ లైన్. అధికారులు పద్ధతి మార్చుకోవడానికి 48 గంటల డెడ్ లైన్ విధించిండట ఈ రేవంత్ రెడ్డి. మరి తను ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చట్లేడు? ఉద్యోగాలు వేస్తాం, రుణమాఫీ చేస్తాం, 2500 ఇస్తాం, అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాం. అనేకమైనటువంటి హామీలలో ఏ హామీ లేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేయలేదు. రైతు బంధు 15,000 వేస్తా అన్నావు, ఎంత వేసినావు? పోయిన గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 10,000 కూడా ఇవ్వలేదు కదా నువ్వు. మళ్ళీ నువ్వు ఏకంగా అధికారులకి డెడ్ లైన్ పద్ధతి మార్చుకోకపోతే డెడ్ లైన్ అని పెడతావాను. నీకు డెడ్ లైన్ పెట్టేవాళ్ళు లేరా? ప్రజలు నీకు కూడా డెడ్ లైన్ పెడతారులే త్వరలోనే. ఇక రెండే చూద్దాం. ఇక ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక దీనికోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇక అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచించారు. ఇక గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తానికి ఇసుక అమ్మకంలో కొత్త పాలసీని తీసుకురావాలి. పాత పాలసీ కాకుండా కొత్త పాలసీలో ఆదాయాన్ని సమకూర్చే విధంగా కొత్త పాలసీ తీసుకొద్దాం. ఆంధ్ర ఇతరత్ర రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇసుకను అమ్ముతున్నాయో ఆ విధంగా మనం కూడా అమ్ముదామని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఈ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న ఇసుక విధానం ఇక అవినీతిమయంగా మారిందన్నారు. దాదాపు 25% ఇసుక అక్రమంగా తరలివస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఈ అక్రమ రవాణా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా జరిగిందట. ఇప్పుడు ఆ అక్రమ రవాణాను కట్టివేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చిందయ్యా. ఇక్కడ చూస్తున్నాం కదా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత, చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నారు. మొత్తానికి ఇక వారంలో కాంగ్రెస్లోకి పోతారట పట్నం దంపతులు వారం రోజులలో. ఇక రెండింటిది